శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః శ్రీ త్రివిక్రమాయ నమః. ఈ రోజు వీడియోలో శ్రావణ మాసంలో చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ చేసి జై శ్రీరామ్ అనే ఒక చిన్న కామెంట్ ని చేయండి. ఇప్పటి వరకు ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణ మాసంలో చేయకూడని పనులు. శ్రావణ మాసంలో సాయం సంధ్యా వేళ నిద్రపోకూడదు. సూర్యాస్తమ సమయంలో ఆహారాన్ని తినకూడదు. చీకటి పడ్డాక ఎవరికి ఉప్పు పెరుగుని అరువుగా ఇవ్వకూడదు. గొడవ పడటం, కంటతడి పెట్టడం వంటివి అసలు చేయకూడదు. పగటి పూట నిద్రపోకూడదు. మంచం మీద కూర్చొని ఆహారాన్ని తినకూడదు. తడికాళ్లతో నిద్రపోకూడదు. ఇంటిని అపరిశుభ్రంగా ఉంచకూడదు. స్త్రీలు మట్టి గాజులను ధరించాలి. చేతికి బంగారు గాజులు ఉన్నా సరే మట్టి గాజులను ధరించాలి. సూర్యోదయం తరువాత నిద్రపోకూడదు. ఆహారాన్ని వ్యర్థం చేయకూడదు. శ్రావణ శుక్రవారాలలో బూజులు దులపటం, ఇంటిని శుభ్రం చేయటం వంటివి చేయకూడదు. ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్ర, శని, ఆది, మంగళవారాలలో మాంసాహారాన్ని, ఉల్లి వెల్లుల్లిని తినకూడదు. గోళ్లు తీసుకోవటం, జుట్టు కత్తిరించుకోవడం వంటి శురకర్మలు చేయకూడదు. అలానే ఈ వారాలలో స్త్రీలు మెడలో మంగళసూత్రాన్ని తీయకూడదు. ఇక ఈ మాసమంతా ఏకభుక్త వ్రతాన్ని ఆచరించినట్లయితే బంధువులతో విశేషమైన పేరు ప్రఖ్యాతలు లభిస్తాయని మహాభారతం తెలియజేస్తుంది. ఈ మాసంలో అమ్మవారిని సంపెంగలతో పూజించి పెరుగుని నివేదన చేయటం వలన దేవి అనుగ్రహం లభిస్తుంది. శ్రావణ మాసంలో వస్త్రదానం చేసిన వారికి మహత్తరమైన ఫలితాలు కలుగుతాయి. ఇంకా ఈ శ్రావణ మాసంలో శివ పూజ మహా విశేషమైనది. శివప్రీతిగా ఈ మాసమంతా నక్త వ్రతాన్ని ఆచరిస్తూ మాసం చివర్లో తెల్లని వర్ణం కలిగి ఎర్రని మచ్చలు కల ఆవును కాని ఎద్దును కాని బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఇలా చేయటం వలన కైలాస ప్రాప్తి కలుగుతుందని శివధర్మ పురాణం తెలియజేస్తుంది. మహాలక్ష్మి అనుగ్రహాన్ని అందించే ఈ మాసమంతా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే స్థిరమైన సిరి సంపదలు కలుగుతాయి. ప్రతిరోజు ప్రాతకాలంలో కనకధార స్తోత్రాన్ని కూడా పారాయణం చేయటం మంచిది. వామన పురాణం ప్రకారం ఈ మాసంలో శ్రీధర ప్రీతిగా ఆవు నెయ్యిని, ఆవు పాల కడువను దానంగా ఇవ్వాలి. శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుకి ఆవు నెయ్యి, వరి పేలాలు నివేదన చేయటం వలన లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని పద్మపురాణం తెలుపుతుంది. అలానే ఈ మాసంలో చేసే శ్రీచక్ర దర్శనం, శ్రీచక్ర పూజ అక్షయమైన పుణ్యాన్ని ఇస్తుంది. ఇంకా ఈ శ్రావణ మాసమంతా కూడా గడప పూజ చేయటం, గో పూజ, గోమాతను దర్శించటం, ఆలయాలకు వెళ్ళటం వంటివి శుభ ఫలితాలను కలుగజేస్తుంది. ఓం శ్రీ త్రివిక్రమాయ నమః. వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలకై ఇక్షుపురి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.